ప్రైజ్ లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మరి మేల్కొన్నారా? రాత్రంతా ఎంతగానో కాచి కాపాడిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలుపుకుందామా? మరి ఈ ఉదయకాల సమయంలో మనం మాట్లాడే మొట్టమొదటి వ్యక్తి యేసయ్య అయి ఉండాలి. మొట్టమొదటిగా ఆయనతో నీవు మాట్లాడగలిగితే ఆ దినమంతా కూడా దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఆయన నిన్ను కనికరిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నీ ప్రార్థన విజ్ఞాపన ధ్వని నీ కుటుంబానికి ఎంతో దీవెనకరము. మరి ఈ ఉదయకాల సమయంలో నేను ఎలా ఉన్నాం? ఆయన కృపను, ఆయన స్వరాన్ని వినేవారముగా ఉన్నామా? ఆయన కృపను పొందుకునే వారముగా ఉన్నామా? ఆలోచించుకుందాం. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, మరియు హనా విజ్ఞాపన చేసి ఎలాగూ అనెను, నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగెను. నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుచున్నాను. ప్రియ దేవుని బిడలారా, హన్నా తన జీవితంలో ఆయన సన్నిధికి వెళ్ళి మోకాళ్ళు ఊనినప్పుడు తనకు మంచి బహుమానాన్ని దేవుడు కలుగజేశాడు. గనుక ఆమె విజ్ఞాపన చేసి ఎలాగంటే, నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది. ఆమె ఎంతో ఆనందంతో ఉంది. ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ అతిశ్రయపడుతుంది. విరోధుల ఎదుట కూడా ఆయన గర్వంగా తలెత్తుకునేలా చేశాడు హనాని. హనా ప్రార్థనకు జవాబిచ్చిన దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడా? నువ్వు ప్రతి సమస్యను కూడా ఆయన పాదాల ముందు పెట్టగలిగితే ఎంతగానో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రతి సమస్యకు ఆయన జవాబిస్తాడు. గనక నేను ప్రార్థిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.